శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో అండి. ఏమిటంటే సార్, మనము ఒక ఇంటిలోకి రెంట్‌కి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వాస్తు ఖచ్చితంగా చూడాలా? అంటే అది మనకు మన సొంత ఇల్లు కాదు కదా! ఓన్లీ మనం రెంట్‌కి వెళ్తా ఉన్నాం. అక్కడ సంవత్సరం ఉంటామో లేదా 5 సంవత్సరాలు ఉంటాం, 10 సంవత్సరాలు ఉంటాము. అంత మాత్రాన మనకి వాస్తు అవసరమా అని ఒక మిత్రుడు మొన్న అడిగాడండి నన్ను. ఇది చాలా విడ్డూరమైన ప్రశ్నని నేను చెప్తా ఉన్నానండి. ఎందుకంటే ఒక ఇల్లు మనము రెంట్‌కి వెళ్ళినా, లేదా మనం సొంతంగా కట్టించుకొని అందులోకి వెళ్ళినా, అక్కడ సేమ్ మన సొంత ఇంట్లో ఎలా ఉంటుందో రెంట్‌కున్న ఇల్లు కూడా అది మన సొంత ఇల్లు అన్నట్టుగానే మనం అందులో ఉంటాము. కాబట్టి అక్కడ ఏ వాస్తు లోపాలున్నా కూడా ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎవరైతే నివసిస్తారో వాళ్ళు మాత్రమే దాన్ని అనుభవించాలండి. అది మంచైనా చెడైనా. కాబట్టి రెంట్‌కు వెళ్ళినంత మాత్రాన అక్కడ మనకు వాస్తు దోషాలు వర్తించవనేది ఇది అబద్ధం అండి. కొంతమంది ఏదో చెప్తా ఉంటారు, అయి రెంటిల్లు లేండి, దాంట్లో ఏముంటుంది మనకు వాస్తు, మనం ఎంతకాలం ఉంటామని చాలా మంది అంటా ఉంటారండి. ఇది వాళ్ళ మనసులోంచి వచ్చిన మాటలు కాదండి. ఇది ఏదో పైకి అంటా ఉంటారు అంతేగాని, ఎందుకంటే అందులో ఉన్నవాడు మాత్రమే దాన్ని కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. చెప్పేవాళ్ళు కోకొల్లలు చెప్తా ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, మీరు రెంటింట్లో ఉన్న సొంత ఇంట్లో ఉన్నా కూడా దాని యొక్క ఫలితాలు అనేది మీరు మాత్రమే అనుభవించాలండి. ఆ ఇంటి ఓనర్కి సంబంధం ఉంటుందా అంటే ఉంటుంది, కొంతవరకు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండరు. లేదు, ఒకవేళ అదే ఇంట్లోనే ఓనర్ల పైన మనం కింద ఉంటామనుకోండి, అప్పుడు కూడా ఎవరు అనుభవించాలంటే మనమే అనుభవించాలంటే, మన కింద ఇల్లు ఏదైతే మనం ఉన్న ఇల్లు వాస్తు సరిగా లేదు, అప్పుడు కూడా మనమే అనుభవించాలండి. కాబట్టి తన బలము కన్నా స్థాన బలము మీ నాన్న అన్నారంటే మన పెద్దలు. ఎందుకు ఈ మాట అన్నారంటే, ఎప్పుడు కూడా మనము నివసించే యొక్క స్థల ప్రభావం అనేది చాలా ఉంటుందండి మన పైన. కాబట్టి ఇదొక్కటి గమనించండి మీరు. మనం సొంత ఇల్లు అయినా రెంట ఇల్లు అయినా మనము ఆ ఇంట్లో మంచి చెడు ఫలితాలు మాత్రం ఖచ్చితంగా మనము మాత్రమే అనుభవించాలి, వేరే వాళ్ళకి చెల్లవు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.